లక్ష్మి గుడిలో పూజ చేస్తూ ఉంటుంది. మొత్తం ఎరుపు రంగు బట్టలు ధరించి పూజ చేస్తూ ఉంటుంది. అక్కడికి విహారి కూడా వచ్చి అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటాడు. మరి విహారికి లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి ఉంటుందా ఏమో తెలియదు. విహారి కూడా హ్యాపీగా అక్కడ పూజ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అలా అమ్మవారికి అభిషేకం చేస్తుంది. అమ్మ, ఇప్పుడు అమ్మవారికి అభిషేకం కంప్లీట్ అయిపోయింది, మీరు ముత్తైదులకి వాయినం ఇవ్వాలమ్మా అని పూజారి గారు చెప్పడంతో, సరే పంతులు గారు, నేను ఇప్పుడే వెళ్ళి ముత్తైదులను తీసుకొస్తాను అని లక్ష్మి అంటుంది. అలా పూజ మధ్యలో నుంచి వెళ్ళకూడదమ్మా అని ఒక వ్యక్తిని అక్కడ నుంచి పంపించి ముత్తైదులను తీసుకురాని ఇంకొక పూజారి పనిచేసే అతనికి చెప్తాడు. పూజారి దగ్గర ఉన్న అతనికి, ఇంకో పూజారికి. ఇంకా అతను అక్కడికి వెళ్తూ ఉంటే సహస్ర అక్కడికన్నా ముందుగా వెళ్ళి ముత్తైదులందరికీ, అమ్మ, ఒక అమ్మ ఇక్కడ ఇలా అమ్మవారి పూజ చేస్తుంది, మీరు వాయనం తీసుకోవడానికి రమ్మని అడుగుతుంది, కానీ మీరు వెళ్ళొద్దు అని తన చేతికి ఉన్న గాజు తీసి ఇచ్చి మరి వాళ్ళని ఆ వాయనం తీసుకోవడానికి వెళ్లకుండా ఆపేస్తుంది. దాంతో లక్ష్మి వాళ్ళ దగ్గరికి మళ్ళీ అతను వచ్చి నించొని ఉంటాడు. పూజారి గారు చూసి, ఏంట్రా ముత్తైదువుల్ని తీసుకురమ్మంటే ఒక్కడివే వచ్చావేంటి అంటే, ఎవరు వాయినం తీసుకోవడానికి రానంటున్నారా స్వామి అని చెప్తూ ఉంటాడు. దాంతో లక్ష్మీ విహారీ వాళ్ళందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.